అనుకుంటావా? కేసీఆర్ సార్ నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. కానీ అసలు విషయం చెప్పన్నా, ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నది ఏంది? ఏముంది? ఎప్పుడు దొరుకుతారా గుంజుకొని కింద కూర్చోాలన్నది. అందుకే డొంగరాడు బాగా నువ్వు ఆవి వరుసలు చిన్న పెద్ద ముసలి ముక్కని తేడా లేదన్నా. ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని? 109 కేసులు పెట్టినాను నా మీద. ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా? కార్యకర్తలుగా లాడ్ చార్జ్ చేసిందన్నా. అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా, విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా, నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది, భరోసా ఇచ్చింది మనమన్నా, ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా. ఏ రోజు కేసీఆర్ రాలే, ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే. ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజల అనుచరు మీ తీర్పు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కోవిప్పు కలగాలి. బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి. ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా. ఎప్పుడు ఏందో